సినిమా నిజంగా చెప్తున్నాను అప్పట్లో రజనీకాంత్ గారికి భాష ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓజీ ఎలాగా భాష వాల్యూ తెలియకపోయినాడికి ఈ సినిమా వాల్యూ తెలియదు. అప్పటి వరకు రజనీకాంత్ గారు ఒక లెవెల్లో ఉన్నారు. ఆ సినిమా తీసిన తర్వాత అసలు రజనీకాంత్ లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీనే కాకుండా ఇండియానే షేక్ చేసింది కదా. అలాంటి మంచి సినిమా అంటే మాఫియాలో ఈ విధంగా వచ్చే సినిమా ఈ మధ్య కాలంలో లేదు. అంత బాగుంది సినిమా. ఇంకా దీంట్లో కూడా పుల్లలు ఎతికేసి అది లేదు ఇది లేదు, హీరోయిన్కి స్టోరీ తక్కువ ఉందంట, విలన్ గడ సరిగ్గా లేడంట, ఆయన కండలు తిరగలేదంట. ఏంట్రా మీరు అందరూ కండలు తిరిగితే హీరో విలన్ కాదు, బుద్ధి మాత్రమే విలను, బుద్ధి మాత్రమే హీరో. ఈ రెండూ తెలుసుకుంటే బాగుపడతారు. బుద్ధున్నాడు సన్నంగా ఉండి బుద్ధున్నాడు హీరోనే, బుద్ధి లేకపోయి లాగా దున్నపోతులాగా ఉన్నాడు విలనే. బుద్ధే ఇంపార్టెంట్ అంతే. ఇక్కడ సినిమా స్క్రీన్ ప్లే కానీ ప్రెజెంటేషన్ కానీ చూపే విధానం కానీ ఎస్పెషల్ మీ అందరికి కూడా చెప్తా. సినిమా అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ చెప్తా, మాఫియా సినిమా అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోండి. మాఫియా సినిమా అంటే మీరు అనుకునే లవ్ ట్రాకులు, లేకపోతే మీరు అనుకునే ఫ్యామిలీ స్టోరీలు, మీరు అనుకునే కామెడీ ట్రాకులు, మీరు అనుకునే వల్గర్ సీన్లు, మీరు అనుకునే చీప్ మెంటాలిటీలుగా ఉన్న చిల్లర కామెడీలు ఉండవు. ఫ్యాక్షన్ మూవీ అసలు మాఫియా సినిమాలే అంటే డ్రగ్స్కి సంబంధించింది, దందాకి సంబంధించింది, 2-3 టీములు ఉంటాయి, ఒకరికొకరికి పడకపోయిన పోరుకి సంబంధించింది, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించాలనుకునే సందర్భాల్లో ఉన్న సినిమాలే మాఫియా సినిమా. వాళ్ళకి కావలసిన దానికోసం ఎదుటి వాడిని చంపడానికైనా రెడీయే, బాంబు పెట్టి లేపడానికైనా రెడీయే, దేశం మొత్తం నాశనం అయిపోయినా సరే మేము బాగుండాలి, మేము మాత్రమే బాగుండాలి అనుకునేదే మాఫియా సినిమా. అలాంటి మాఫియా బుద్ధులు గల వాడికి ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు, వాడు అడ్డంగా నిలబడి వాడిని హతమారుస్తుంటాడు. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరే పవన్ కళ్యాణ్ గారిది. సో ఇది ముందు తెలుసుకొని ఇలాంటి సినిమాలకి రండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా వాళ్ళకి ఇష్టపడే పార్టీ వాడు ఒక 10,000 ఇస్తున్నాడంటే సొంత తల్లిని చెల్లిని కూడా అది మీద వేసుకోండి. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కలిగిన ఎదవలు వాళ్ళు. ఖర్చండి నాకు అర్థం కాదు. హరిహర వీరమల్లు ఏంటి? హరిహర వీరమల్లు సినిమా ఏం సినిమా? హరిహర వీరమల్లుకి మెసేజ్ లేదు, భక్తి లేదు, దేశభక్తి లేదు, హిందూయుత్వం లేదు, ముస్లింకి ఎక్కడ కించపరచలేదు, హిందువులను ఎక్కడ పొగడలేదే. అక్కడ కూడా బుద్ధి మంచిది లేని వాళ్ళకే ఎదిరించాడు. మరి ఆ సినిమా బాగోలేదని చెప్పు తీసుకోవడం ఒక్కొక్కరికి బూతులు వస్తున్నాయి. నాకు ఎందుకు వస్తున్నాయి అంటే బాగున్నది భక్తితో తీస్తే బాగులేదు. పవన్ కళ్యాణ్ గారు భక్తిగా సెట్ అవ్వలేదు. దేశభక్తి తీస్తే పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎందుకు అంటారు. హిందువుల కోసం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? సరే ఇవేమీ వద్దురా, మీకు నచ్చిన మాఫియానే తీస్తానంటే డిప్యూటీ సీఎం గారు మాఫియా సినిమాలు తీయడం ఏంటి అంటారు. ఏంట్రా మీరు కడుపుకి అన్నం తింటున్నారా, లేకపోతే కుళ్ళు ఏమైనా తింటున్నారా? కుళ్ళు కొని సస్తారేంట్రా మీరు? నాకు ఎన్నోసార్లు బాధపడతాను తెలుసా, ఈ దిక్కుమైన దేశంలో ఎందుకు పుట్టానో నాకు నిజంగా చాలాసార్లు ఫీల్ అవుతాను. కానీ నాకేంటంటే ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఉంటాను. కానీ తీయొచ్చు, మొన్న వచ్చిన పుష్ప సినిమా బన్నీ తీయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇది తీయకూడదు. వీళ్ళు మాత్రం డైరెక్ట్ గా మర్డర్ చేసేవచ్చు, సినిమాలో మాత్రం చంపింది మాత్రం తీయకూడదు. ఎవడరా మీరు అందరూ? మేము అందరం మూసుకొని ఎందుకు ఉంటున్నామంటే మీకు అందరికీ మేము రెస్పెక్ట్ ఇస్తున్నాము. మీ బాధలు మీరు పడండి, మా బాధలు మేము ఏదో పడతామని. ప్రతి ఒక్కరిని ఒకటి చెప్తున్నాను, అందరికీ ఒకటి చెప్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తొక్కినంత కాలం తొక్కించుకుని ఒక్కసారి తిరగబడితే బ్రిటిష్ వాళ్ళు దొబ్బేశారు. మీరు కూడా జనాల జోలికి రాకుండా తొక్కించుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఒక్కసారి జనం తిరగబడే స్థాయికి వచ్చారంటే ఎవలాంటోడైనా సరే భూస్థాపితం అయిపోవాలి. వద్దు కలుపుకోకండి, మంచోళ్ళలాగా ఉండిపోతాం. మాకు ఎందుకురా మీ బాధ మీరు పడండి అంటాం, మేమంతా ఊరుకుంటాం. కానీ అందరం కెలిగితే ఈరోజు నేను ఇంకోటి 100 మంది కెలికారనుకో, 100 మంది లేస్తారు. ఏమవుతుంది పరిస్థితి? మాఫియా సినిమాలోనే ది బెస్ట్ మూవీ అబ్బా. ఈ మధ్యకాలంలో ఆ మధ్య శర్వానంద్ తీశారు. ఏం సినిమా అబ్బా అది? శర్వానందన్ మహాసముద్రము దీనికి కంపేర్ చేసుకుంటే 1000 రెట్లు ఇది చాలా గొప్ప సినిమా. ఇది నేను అంటానంటే మాఫియా సినిమాలు వరస్ట్ సినిమాలు ఈ మధ్య నుంచి బోల్డ్ చూపిస్తున్నాము. ఇది నిజంగా నాకు భాష సినిమా గుర్తొచ్చింది అబ్బా. భాష సినిమా ఏ రేంజ్ లో అయితే నాకు అనిపించింది అప్పట్లో ఆ విధంగా ఉంది. దీన్ని కూడా భూతద్దం పెట్టుకొని అబ్బో మాకు అది లేదు, మాకు ఇది లేదు, మీకు ఏం కావాలరా? వీళ్ళు 3-4 టిఫిన్లు తిని అంతా తినేసి లాస్ట్ లో అబ్బా పూరి ఉంటే బాగున్నావు, పూరీలు అరే ఇడ్లీ దోశలు అన్ని తిన్నారు కదరా, మీకు పూరి లేకపోతే చచ్చిపోతారా?
సలార్ కంటే నాకు ఇది బాగా నచ్చింది. నాకు బాహుబలి తర్వాత సలార్ నాకు నచ్చలేదు. బాహుబలి బిఫోర్ సలార్ నాకు నచ్చేది లేదు. మధ్యలో 2-3 సినిమాలు వచ్చిన తర్వాత సలార్ వచ్చినా నాకు నచ్చేది. కానీ బాహుబలి తర్వాత సలార్ రావడం నాకు నచ్చలేదు. బేసిక్గా ఏంటంటే అక్కడ ఉన్న ప్రభాస్ని ఏమైనా తగ్గించాడా అని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కానీ చాలా రోజుల తర్వాత ఇక్కడ పెట్టేశాడు. అంటే మనకి ఏం కావాలి, ఎలా చూపిస్తే కావాలి, ఆ విధంగా ఇది డెఫినెట్ గా వేశారు.